ఇందు హాయ్. హల్వా మల్లెపూలు నీకోసం తెచ్చా. అమ్మ నా కొడక, నువ్వు దా. సర్లే నువ్వు రా. అబ్బా మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే. వారిని ఏడు మామూలుడు కాదు. నాన్న వంశీ, ఏంటి నాన్న చేతిలో ఏదో దాచిపెట్టుకొని మరి నక్కి నక్కి వెళ్తున్నావు? ఫైల్స్. మరీ అంత సీక్రెట్ గా తీసుకెళ్ళాలా ఫైల్స్ ని? సీక్రెట్ ఫైల్స్. నాకేదో అనుమానంగా ఉంది, ఓపెన్ చేయరా. చెప్పాను కదా సీక్రెట్ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు. ఆహా, రే ఓపెన్ చేయకూడదు అన్నప్పుడు ఆ ఫైల్స్ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అంటే తలుపులేసి లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. ఆహా, ఆనక మీ ఆవిడతో కలిసి తలుపులు లాక్ చేసుకొని మరి అప్పుడు ఓపెన్ చేస్తావా? ఆహా, తను కూడా చూడకూడదు. బాత్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తాను. ఏ తలమాసినోడురా ఆఫీసులో నీకు సీక్రెట్ ఫైల్స్ ఇచ్చిందే? నాకేదో తేడాగా ఉంది. రేయ్ ముందు ఆ ఫైల్స్ ఓపెన్ చేయరా. ఆహా, చేయకూడదు నాన్న. ఓపెన్ చేయి. వద్దు నాన్న. రేయ్ నా దగ్గర నీ యాసలో ఓపెన్ చేయరా. ఓపెన్ చేయి. వద్దు నాన్న. ఓపెన్ చేయరా. ప్లీజ్ నాన్న. నీ యాసలో నాన్న వంశీ, ఏటి నాన్న ఈయన సీక్రెట్ ఫైల్స్ అంటే? అంటే నలకొండ తీయమ్మ ఫైల్స్ అన్ని. ఇది హల్వా, ఇవి పూలు. మ్మ్హ్మ్. హల్వా నాన్న. కనపడుతుంది నాయన. అయినా మీరిద్దరు కలవట్లేదు కదా, ఇవి ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఎప్పటికైనా కలిసిపోతామన్న ఆశతో తెచ్చాను నాన్న. ఆహా, ఇదిగో సౌందర్య, మన పుత్రరత్నం చేస్తున్న పనులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి నువ్వు ఇటు రావే. నువ్వు నీ అసలు పూలు కూడా. ఏమే వీళ్ళిద్దరిని విడివిడిగా పడుకోమని చెప్పావు కదా? చెప్పాను కదా. చెప్పారు కదా, ఆచారం అపచారం కదా. కదా మరి ఈ మల్లెపూలు ఈ హల్వా ఎందుకు తీసుకొచ్చాడే? ఎందుకు తెచ్చాడమ్మాయి? ఏమో నాకేం తెలుసు అత్తయ్య. ఎప్పటికైనా కలవకపోతామా అనే ఆశతో తీసుకొచ్చాడంటే మనకి కథలు చెబుతున్నాడే. ఎదుగో అమ్మాయి, ఏమైనా జరుగుతుందా? అయ్యో, ఆచారంతో అపచారం సంసారానికి గ్రహచారం కదండి. అమ్మాయి అమాయకురాలనే కనిపిస్తుంది. ఇదిగో మన ఈనా కొడుకునే నమ్మలేము. ఓ పని చేద్దాం, భోజనాలు అయ్యాక వాడు నేను హాల్లో పడుకుంటాం, నువ్వు అమ్మ ఇల్లా గదిలో పడుకోండి. ఎలానే? అరే ఏ ఇటీరా ఇటీ ఈయన నా కొడకయ్యి. అమ్మా ఇగో ఇరు పెట్టుకోవే. ఇగో ఈ నేను తింటాను, నేను తినేస్తానులే. ఏంట్రా చదువుతున్నా? నీకేం పెట్టేది లేదు, మూసుకుని వెళ్ళా. వెళ్ళు, మొహం పగిలిపోద్ది ఇలా. నువ్వేడు చదువుతున్నావు పదా.
పడుకున్నాడా ఇడు చూద్దాం పడుకున్నాడులే అమ్మయ్యా నా మొద్దు మొక్కను ఏం చేస్తుందో ఓహో అమ్మో ఊసిని కడుపు కాల ఓకే మెల్లగా మెల్లగా లేవు ఏమైందండి? వాడు నిద్రపోతున్నాడు మనం మన గదికి వెళ్దాం రావే ఆ, దేనికి? అవ్వా, చిచ్చి, పిల్లలకు బుద్ధి చెప్పి మనం కాస్త నోరు మూసుకుంటారా? ఏమైందో అంటే ఏం అర్థం కావట్లేదే వాడు హల్వాలో ఏం కలిపాడేమో కానీ ఆ దిన దగ్గర నుంచి ఒళ్ళంతా ఒకటే తిమ్మిరిగా ఉంది నువ్వు రాయే చెప్తాను రాయే ప్లీజే నీ దండ పెడతా రాయే బాబు వదలండి. రాయే అమ్మా అయ్యో, అబ్బా వదలండి. ముసలోనికి దసరా పండుగలాగా ఏంటండి ఇది? నోరు మూసుకుని రా ఈ వయసులో మీకు ఇదేం అయ్యో, పోయేకాలం రావే ఉంది? వద్దండి. రావే త్వరగా రా అయ్యో, దొంగ మనోడు మంచి రసకుడే. మన లైన్ క్లియర్ అయింది. యాండి అత్తయ్యేరి? సాయంత్రం నాన్న హల్వా తిన్నాడు కదా, అది పనిచేసింది, మనకి హెల్ప్ చేసింది. అంటే 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 నువ్వు భూమిని నా కూతురిగా నా ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంకా ఏ ఇంటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా నా శత్రువు గగన్ ఇంటికి వెళ్ళకూడదు. అనయ్య భోజనం రెడీ అయింది,
రా తిందాం. నాకు ఆకలి కాలేదు. నువ్వు అమ్మ తినేయండి. ఏంటన్నయ్య అలా ఉన్నావు? బానే ఉన్నానుగా. నీ సమాధానంలోనే ఉన్నానుగా అన్న ప్రశ్న ఉందంటే అది సమాధానం కాదు అని అర్థం అన్నయ్య. మనిషి ముఖం సగం మనసుని చెప్తుందంటారు. నువ్వు డల్గా ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. చెప్పన్నయ్యా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భూమి గురించి ఆలోచిస్తున్నావా? అవును, భూమి గురించి ఆలోచిస్తున్నాను. నాకేదో డౌట్గా ఉందన్నయ్యా. రాత్రి భూమి మనసు తెలుసు అన్నట్టుగా రూమ్ రెడీ చేశావు. అమ్మ కోడలి కోసం చేయించుకున్న నెక్లెస్ తీసుకువెళ్ళి భూమి మెళ్ళో వేయాలనుకున్నావు. ఈ రెండు డౌట్లను కలిపితే నాకేదో తేడా కొడుతుంది. పూరి, నువ్వు కూడా అమ్మలా మాట్లాడుతున్నావా? డాటు లేదు, డౌటు లేదు. చూడు, భూమి విషయంలో అలాంటి ఉద్దేశం నాకు లేనే లేదు. కాకపోతే బాధ ఉంది. భూమి నా ప్రాణదాత. అంత రిస్క్ చేసి నా ప్రాణాన్ని కాపాడింది. అలాంటి తనకి కనీసం చిన్న థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతున్నప్పుడైనా అక్కడ మన కోసం ఒక మెసేజ్ పెట్టలేదు. కనీసం మనలో ఒకరికి ఫోన్ కూడా చేయలేదు. అదే నా బాధ. తను చేయకపోతే ఏంటి, నువ్వు చేయొచ్చు కదా. నేనా? అది నేను చేస్తే బాగుండదేమో. అన్నయ్య, సాయం చేసిన వాళ్ళొచ్చి థ్యాంక్స్ చెప్పమని అడిగితే బాగుండదు. సాయం పొందిన వాళ్ళే చెప్పాలి. ఉన్నాడుగా బేవర్స్, తయారుగా తిని ఇంట్లో కూర్చుంటాడు. పురి, అదే చెర్రీ ఉన్నాడుగా, తనకు కాల్ చేయొచ్చుగా అంటున్నా. సరే, నేనే చేస్తాను. హలో సోదరి మహంకాళి. ఏమన్నావు? అయ్యో, అదే సోదరి మహా మంచి సిస్టర్ అనబోయి కొంచెం టంగ్ స్లిప్ అయింది. నీకు సరిగ్గా కవర్ చేసుకోవడం కూడా తెలియదు కదా. అది కూడా కరెక్టేలే. అది పక్కన పెట్టి సోదరి, మొట్టమొదటిసారి తమరు నాలాంటి అల్పుడికి చరవాణి చేయడం బహు విచిత్రముగానున్నది. ఇది ఆనందమో గందరగోళమో తెలియని లోకాల్లో నా మనసు తేలియాడుచున్నది. ఫోన్లో నా పేరు చూశాక నీకు పిచ్చి పట్టిందని అర్థమవుతుంది. ఆ పౌరాణిక సినిమాల్లో నుంచి బయటికి రా. నేనేం నీకు ఫోన్ చేయలేదు. అనుకున్నా. భూమితో మాట్లాడాలి. ఫోన్ తీసుకెళ్ళి భూమికివ్వు. చిత్తం మహారాణి, తమరి ఆజ్ఞను మీరడం మాతరమగునా? ఏయ్, వస్తున్నాను. పౌరాణికం నుంచి బయటికొచ్చేసి భూమి గది వైపే వెళ్తున్నాను. ఇదిగో మువ్వా, సోదరి పూర్ణిమ గారు నీతో మాట్లాడాలంట. భూమి, ఎలా ఉన్నావు? పూరి, నువ్వెలా ఉన్నావు? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అలా అనుకుంటే ఈ ఇంటికి రావచ్చుగా, వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు కదా. నీకేం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పూరి.
నాకందరూ కావాలి, కానీ మనం కొందరుగా విడిపోయాం. వద్దు, నువ్వు ఈ అర్థమయ్యి అర్థం కాని భాషలో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. సరే వదిలే. ఆంటీ ఎలా ఉన్నారు? మీ అన్నయ్య ఎలా ఉన్నారు? నువ్వు అడిగేది ఆంటీ గురించా అన్నయ్య గురించా? ఇద్దరిని కలిపడక్కు, ఒక్కరినే అడుగు. ఇదిగో అన్నయ్య నీతో ఏదో మాట్లాడాలంట, మాట్లాడు. మాట్లాడు మాట్లాడన్నయ్యా. మాట్లాడన్నయ్యా. హలో, ఎలా ఉన్నావు? బాగున్నావా? మీరెలా ఉన్నారు? బాగున్నాను. తైతక్క గారు, మీరు ఈ ఇంటికి రారా? ఇంకా ఏ ఇంటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా నా శత్రువు గగన్ ఇంటికి వెళ్ళకూడదు. రాలేనండి. ఏంటి రావా? అంటే అది ఇప్పుడు నా హెల్త్ బాగోలేదు కదా, ఇప్పుడప్పుడే రాలేనంటున్నాను. సరే అయితే ఉంటా. అయ్యో, నాతో మాట్లాడాలని అనుకుంటున్నారని పూరి అంది. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఏం లేదు, ఉంటాను. అదేంటన్నయ్యా, థ్యాంక్స్ చెప్పాలి మాట్లాడాలి అన్నావు, అలాగొచ్చేసావేంటి? ఇంటికి రమ్మంటే రానంటుంది, ఇంకేం మాట్లాడాలి? బాగుంది. తను రాను అంటే నువ్వే వెళ్ళాలి. ఆడవాళ్ళు ఊరికే రాను అనరు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. మీకేం తెలుసు చెప్పు? ఇప్పుడు ఆ కారణాలన్నీ తెలుసుకోవడానికి నా చావుని చూడాలనుకున్న ఆ ఇంటికి నేను వెళ్ళాలా? నీ చావు నాపినా మన మనిషి కూడా అదే ఇంట్లో ఉంది. మన అనుకున్న వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు కాదు అనుకున్న వాళ్ళని దాటుకుంటూ వెళ్ళాలన్నయ్యా. చెప్పడానికి బానే ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి? ప్రతి పరిష్కారం ప్రశ్న నుంచే మొదలవుతుందన్నయ్యా.